ఏ క్షణంలోనైనా పైలట్ నన్ను జంప్ చేయమంటారు. గుడ్ లక్. నా దగ్గర మ్యాప్ కానీ అదనంగా డ్రెస్ కానీ వాటర్, ఫుడ్, సెల్ ఫోన్ ఇలాంటివేవీ ఉండవు. నా మిషన్ చాలా సింపుల్. స్కిల్స్ మొత్తం ఉపయోగించి 5 రోజుల్లో ప్రాణాలతో బయటపడాలి. నేల మీద కెమెరా సిబ్బంది నన్ను ఫాలో అవుతుంటారు, కానీ రూల్స్ పాటించాలి. వాళ్ళు నాతో మాట్లాడకూడదు. జీవనమరణ పరిస్థితుల్లో మాత్రమే వాళ్ళు చొరవ తీసుకోవాలి. నీటి ఊట వచ్చేసింది. ఇదిగో చూసారా, ఇంత నీరు ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఒకవేళ మీరున్న దీవిలో ఫుడ్, వాటర్ లేక అక్కడి నుంచి బయటపడితే తప్ప ప్రాణాలు కాపాడుకోలేరు. అదిగో అక్కడ ఒక బోట్ కనిపిస్తోంది. ప్రాచీన పాలినేషియన్స్ ఇలాంటి మరపడవల్లో 100 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఒకళ్ళు పసిఫిక్ మహాసముద్రం మధ్యలోని ఒక దీవిలో చిక్కుకుంటే ఎలా ఉంటారో అలాంటి స్థితిలో నన్ను నేను ఉంచుకున్నాను. నేను నైఫ్ ఇప్పుడు వాడబోతున్నాను. నేను ఎండుటాకులు కుప్పగా పోసి ఇక్కడ మంట పెడతాను. చివరగా మంట అంటుకుంది. లేదంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది. అంటే ఇక్కడ నుంచి కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ మంటను తీసుకురావాలి. నాకు షెల్టర్ ఉంది, ఫుడ్ కూడా దొరికింది. నన్ను రెస్క్యూ చేయడానికి వారాల పాటు ఎదురు చూస్తూ ఉండకూడదు. నేను ఈ ఐలాండ్ నుంచి బయటపడే అవకాశం లేదని నాకు తెలుస్తోంది. అదిగో అక్కడ చూడండి, సముద్రం ఎంత అల్లాకల్లోలంగా ఉందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమంటానో మీకు తెలుసు. నేను ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. మళ్ళీ కలుద్దాం గాయస్.